వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు నాగరికత గురించి తెలిస్తే నదుల గురించి ఇలా దుష్ప్రచారం చేయరని, అసలు సింధు నాగరికత ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలైన దేశ రాజధాని ఢిల్లీ, లండన్ వంటివన్నీ నదీ తీరాల వెంబడే అభివృద్ధి చెందాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నదీ గర్భం, నదీ పరివాహక ప్రాంతం కు కనీస తేడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు బుద్ధి చెప్పినా రాజధాని విషయంలో ఇప్పటికీ విషం చిమ్మడం మానలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో రహదారుల శాఖ వీలైనంత త్వరగా రోడ్డు మరమ్మతులు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండుగ సమయంలో 5 నుంచి వారం రోజుల పాటు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉంటుందని అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. వాహనాల రద్దీకి రోడ్లు బాగా లేకపోవడం కూడా ఒక కారణమని, రోడ్లను త్వరగా బాగు చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నుంచి అక్కడికి రావడానికి 6.5 గంటలు పట్టిందని, ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తాను కొలవెన్ను గ్రామానికి వెళ్తున్నానని, అక్కడి నుంచి కారంచేడు, తణుకు వెళ్తానని ఆయన తెలిపారు. సంక్రాంతి సందర్భంగా స్నేహితులను, బంధువులను కలుస్తానని ఆయన చెప్పారు. టోల్గేట్ల వద్ద వాహనాలు సులభంగా వెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు.